దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధ లూథరన్ సంఘంలో రిపబ్లిక్ డే 12 గంటల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామాన మీకు అందరికీ గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వేవేల స్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. దేవా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా పరిశుద్ధ లూథరన్ దేవాలయంలో దేవా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు నా తండ్రి అయ్యా ఆకాశ మహాకాశాల పైన తండ్రి పరిశుద్ధమైన నా తండ్రి ఆ యొక్క నా అత్యున్నత సింహాసనం మీద వేవేల పరిశుద్ధ దూతలు, వేవేల పరిచారకులు ఉన్నప్పటికీ నా తండ్రి అయ్యా 24 పెద్దలతో నా తండ్రి అనేక దూతల సమూహములతో పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుచున్న దేవా, ఈ యొక్క నా తండ్రి ఈ సన్నిధిలో నుంచి ప్రార్థన ధూపము నీ సన్నిధికి చేరుచుండగా దేవా, మంత్రాలు కలిగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ అంధకార సమూహమును యేసు నామములో నా తండ్రి విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ రక్షణ, మీ దీవెన నా తండ్రి ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలకు నా తండ్రి బలమైన శక్తితో నా తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యాలు నా తండ్రి నూతన పరిచి నీ యొక్క దీవెనలు నా తండ్రి మెండుగా ఆకాశం మీద నుంచి కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యా వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళకపోచుండగా వినగలిగిన హృదయమును నా తండ్రి గ్రహింపగలిగిన మనస్సును వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలందరికీ మీరు దయచేయండి నాయన. వాక్యం ద్వారా మీరే మాట్లాడి నా తండ్రి ఆత్మ ద్వారా మమ్మల్ని మీ స్వాధీనం చేసుకొని నా తండ్రి మేము మాట్లాడు ప్రతి ఒక్క మాటను నా తండ్రి మీరే మహిమార్థమైన నా తండ్రి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి వందనాలండి. మనకు అసలు ఒక్కొక్కరికి రిపబ్లిక్ డే అంటే ఏంటో కూడా తెలియదు. నిజంగా నాకే తెలియదు. ఈ అంశాన్ని తీసుకున్నాకే నేను కూడా తెలుసుకున్నాను అనమాట. అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం దేవుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ద్వారా అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అలాగే రిపబ్లిక్ డే కూడా స్వాతంత్ర దినోత్సవం అనుకుంటారు. దీనిలో డిఫరెన్స్ ఏంటంటే మనకి రాజ్యాంగము రాసి ఇచ్చిన అంబేద్కర్ ద్వారా మనమందరం ఇప్పుడు ఇంత క్షేమంగా ఇన్ని ఉద్యోగాలు, ఇంత ప్రణాళిక, ఇంత విస్తీకరణ ప్రతి ఒక్కరు కూడా అందరూ పొందుకుంటున్నారు అంటే మనకు రాయబడిన రాజ్యాంగము, ఆ రాజ్యాంగం ద్వారా మనం పొందుకున్న మన బిడ్డలు, మన కుటుంబాలు ఇప్పుడు వారెప్పుడో చేస్తే స్వతంత్ర యుద్ధం వారెప్పుడో ప్రణాళిక రూపొందించి రాజ్యాంగాన్ని రాసి ఇస్తే ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాం, మనం దాన్ని పొందుకుంటున్నాం. మనకు అసలు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే మనకు బైబిల్ ద్వారా మనకి ఏం తెలుసుకోవాలి? మనం బైబిల్ ద్వారా ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఆజ్ఞలు అంటే ఏంటి, మనకి ఇవ్వబడిన చట్టం అంటే ఏంటి, అవన్నీ భూమి మీదకి ఎట్లా వచ్చినాయో ముందు మన మూలాల నుంచి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న చట్టం మనకు అంబేద్కర్ రాసి ఇచ్చారు ఇంతవరకే తెలుసు. కానీ భూమి మీదకి మనకి చట్టము రాయబడి ఇచ్చింది మనకు తెలిపేది ఏంటంటే మూల అంశంగా మనం బైబిల్లోనే మనం చూడగలం, ఎక్కడా చూడలేము. ప్రపంచ దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు, అన్ని చట్టాలు అన్నీ కూడా ఒక్క బైబిల్ నుంచే అవన్నీ కూడా వాళ్ళ దేశాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నారనమాట. మనకి మోషే ద్వారా దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు అంతకుముందు ధర్మశాస్త్రం లేదు, అంతకుముందు ఆజ్ఞలు లేవు, అంతకుముందు కట్టడలు లేవు. కానీ అవన్నీ దేవుడు ఎప్పుడు ఇచ్చారు? ఆయన వ్రేలితో రాయబడిన 10 కమాండ్మెంట్స్, ఆయన మోషే ద్వారా రాయించబడిన ఈ యొక్క 5 పంచకాండాలు దేవుడు మనకి రాయించి ఇచ్చారు. వీటిని వ్రాయించి ఇచ్చినప్పుడు దేవుడు అప్పటికి జనాలకి కట్టడుందా? లేదు. అప్పటి జనాలకి ఒక ఆజ్ఞ అనేది, ఇది పాపము అనేది కూడా తెలియదు. పాపము దేని ద్వారా తెలుస్తుంది? ఇప్పుడు ఇది పాపం చేస్తున్నామంటే ధర్మశాస్త్రము మనకి పాపము ఇది అని తెలియపరుస్తుంది. ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నామంటే ఇప్పుడు మనం నరహత్య చేయవద్దు అన్నది ధర్మశాస్త్రంలో ఆజ్ఞను బట్టే మనకు తెలుస్తుంది.
నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్పిన ఆజ్ఞను బట్టే మన తల్లిదండ్రులు చూసుకోవాలన్న తెలుస్తుంది. నువ్వు వ్యభిచరింపవద్దు, అది పాపము అని ధర్మశాస్త్రంలో రాయబడిన వాటిని బట్టే తెలుస్తుంది. ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? ధర్మశాస్త్రము పాపము ఇది అని తెలియపరుస్తుంది. కాబట్టే మనం ధర్మశాస్త్రంలో నుంచి దేవుని రాజ్యాంగము, దేవుని చట్టము, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం నుంచే ప్రతి ఒక్క దేశానికి ఇవ్వబడ్డాయి. అలాగే మన దేశానికి కూడా ఇవ్వబడిన ఆ యొక్క ఇప్పటికి మనం 77వ రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాం. అంటే మనకి చట్టం వచ్చి 77 సంవత్సరాలు అయింది. అంతకుముందు మన దేశంలో ఎలా ఉండేది? మన పూర్వీకులు ఎలా ఉన్నారు? స్త్రీలు బయటికి రావటానికి ఉండేది కాదు, పిల్లలు చదువుకోవటానికి ఉండేది కాదు. చాలా అంటే అణగారిన స్థితిలో అణగారిన జాతుల మధ్య వివక్షత ఉండి ఎంతో బలహీనులయ్యి ఎంతగానో అంటే తిండి కూడు గుడ్డ ఏది కూడా లేని పరిస్థితుల్లో జనాంగం అంతా కూడా ఒక అధికారం కింద నలపబడతా ఉండేవాడు. బ్రిటిష్ అధికారానికి ముందు కూడా మనకి స్వతంత్రం లేని స్థితే. ఎలా అంటే కొంతమంది అధికారంలో ఉండేవాళ్ళు, రాజుల కింద వాళ్ళ కింద అణగారిన స్థితిలో చాలామంది ఉండేవాళ్ళు. అవన్నిటి ద్వారా మనకి ఇప్పుడు పని లేదు. కానీ మనం జరుపుకుంటున్నది ఏంటంటే రిపబ్లిక్ డే యొక్క దీని అంశము. స్వతంత్రము అంటే ఏంటి? మనకి దేవుడు ఏమి ఇచ్చారంటే ఆజ్ఞలు. అంటే ఏదేను వనంలో మనకి ఆదామవ్వని ఇచ్చాక వాళ్ళకి ఒక్కటే చెప్పారు, ఒక్క ఆజ్ఞ, ఫలం తినొద్దు అన్నది. అది వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారా? వాళ్ళని కట్టేశారా? కట్టేయలేదు, స్వతంత్రం ఇచ్చారు, సర్వ స్వతంత్రం ఇచ్చారు. ప్రతి మనిషికి ధర్మశాస్త్రం లేని వాళ్ళకు కూడా ఒక మైండ్లో ఒకటి ఉంటుంది, లేదా బైబుల్ తెలియని వాళ్ళకు కూడా ఇది మంచి ఇది చెడు అని ఉంటుంది. అది ఎట్లా వచ్చింది? దేవుడు తినవద్దన్న ఫలం తిన్నాక ఆది ఆదాము నుంచి ఆయన ఒకటి నుంచి పుట్టబడిన మన యొక్క జనాంగము మనుషులము కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది మంచి ఇది చెడు, ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళ మనస్సులో దేవుడు చిన్నప్పటి నుంచే ముద్ర వేసి ఉంచారు. వీటిని అంటే చంటి పిల్లలు పుట్టినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటారా? అంటే కల్మషాలతో పుట్టరు కదా. అలాగే పుట్టినప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు భూమి మీద చేసినప్పుడు, సృష్టినంతా చేసినప్పుడు ఇది మంచిది అని చెప్పారు. ఏది కూడా ఆయన చెడుగా చేయలేదు. భూమి మీద ఇవ్వబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమస్తము సమృద్ధిగా చేశాక అన్నీ కూడా మంచిగానే చేశారు. అలాగే ఈ యొక్క భూమి మీదకి రాబడిన ఈ యొక్క పాపం వలన శాపం వలన భూమి అంతా కూడా చెడిపోయినప్పుడు నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా, విడిగా ఇంకొక కాలంలో అగ్ని ద్వారా దేవుడు శుద్ధీకరించారు. అయితే మనం భూమి మీదకి వచ్చిన ఈ యొక్క పాపాన్ని శాపాన్ని దేవుడు కూడా ధర్మశాస్త్రం అనే కట్టడ ద్వారా దేవుని వేలుతో 10 కమాండ్మెంట్స్ ద్వారా సీనాయి కొండ మీద మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించారు. అది వ్రాయించాక కూడా మనుషుల్లో మార్పు రాలేదు. ధర్మశాస్త్రము పాపము అనేది తెలుపుతుంది, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న పాపానికి పరిహారం అనేది ఎవరూ చేయలేదు. ఆ పరిహారం చేయాలంటే ధర్మశాస్త్రము రాసిన వాడే, ఆ యొక్క గ్రంథాన్ని వ్రాసిన వాడే భూమి మీదకి రావాల్సి ఉంది. ఎందుకంటే భూమి పుట్టుకతో నుంచే పాపంలో నుంచే వచ్చింది కాబట్టి పాపము లేని పురుషుడు ఎవ్వరూ లేరు. అలాంటి పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే భూమి మీదకి రావటానికి ఆయనే మరలా శరీరాన్ని ధరించుకొని ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తము ఆయన యొక్క సిలువలో బలియాగం చేసి ఈ యొక్క పాపాలకి వీటన్నిటి నుంచి కూడా సర్వ స్వతంత్రము. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మనకి ఇదంతా కూడా చేశాక దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇవ్వబడిన నీ దేశంలో, మొదటి ద్వితీయోపదేశ కాండము 8:10 చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతించు అని చెప్తున్నాడు. ఎందుకు స్తుతించాలి? నువ్వు మంచి దేశంలో ఉన్నావు, నీకు ఇవ్వబడిన ప్రాంతము, నీకు ఇవ్వబడిన ఈ యొక్క ప్రశాంతత, లేదా నీకు ఇవ్వబడిన ఈ యొక్క అన్ని రకాల యొక్క సదుపాయాలు, వీటి క్షేమాన్ని బట్టి దేవుడు నీకు ఇవ్వబడిన నీ దేశంలో నువ్వుండి ఆ యొక్క మంచి దేశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి అంటున్నావు. ఎందుకంటే నువ్వు పిండముగా తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు ఒక ప్రణాళికతో నువ్వు ఈ ప్రాంతంలో, ఈ యొక్క తల్లి గర్భంలో, ఈ యొక్క ప్రదేశంలో నువ్వు ఇక్కడ పుట్టాలి అన్నది దేవుడి చిత్తం.
అక్కడ నీ చిత్తం లేదు. నువ్వు పుట్టాకే నీ యొక్క కమాండ్మెంటు, నువ్వు పుట్టక ముందు దేవుడి కమాండ్మెంటే. ఎందుకంటే తల్లి గర్భంలోనికి వచ్చే దానికి ముందు నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే నువ్వు ఈ యొక్క సకల సమృద్ధిని నువ్వు అనుభవిస్తున్నావు. అయితే తల్లి గర్భంలో రాకముందు దేవుడు ఇక్కడ పుట్టాలి అన్నది దేవుడి చిత్తం. అందుకే నువ్వు ఈ మంచి దేశంలో నువ్వు పుట్టావు కనుక ఇక్కడ నీకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. యెషయా 65:16 చూసుకుంటే, దేశంలో ఆశీర్వాదం కలుగుటకు కోరువాడు నమ్మదగిన దేవుడు. దేశంలో ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచినే కోరతాడు, చెడుని ఎప్పుడు కూడా కోరడు. దుష్టుడు చెడును కోరతాడు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మంచినే కోరతాడు. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఆశీర్వాదం కలుగవలనని కోరే నమ్మదగిన దేవుడు నీకున్నాడు. ఆయన్ని బట్టి నువ్వు స్తుతించు. అదే యావేలు ప్రవక్తలో, అంటే యావేలు గ్రంథము 2:21 చూసుకుంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేసెను. ఇప్పుడు మనుషులకే కాకుండా దేశానికి కూడా చెప్తున్నాడు అనమాట. నువ్వు సంతోషించి గంతులు వేయి. భూమి అంతయు కూడా ప్రసవ వేదన పడతా ఆయన యొక్క రాకడ కోసము ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? ఈ యొక్క పాప భారాన్ని అంతటిని కూడా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తీసివేస్తారని. భూమి కూడా ఎవరి కోసం చూస్తుందంట? దేవుని కోసం చూస్తుందంట. అందుకే చెప్తున్నాడు, భూమితో కూడా సృష్టికర్త అయిన ఆయన భూమిని సృష్టించాడు, పశువులు సృష్టించాడు, జంతుజాలాలను సృష్టించాడు, సముద్రంలో సమస్తాన్ని సృష్టించాడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా సృజించారు. ఆయన చెప్తున్నాడు, దేశంతో, దేశమా భయపడమాకు, సంతోషించి గంతులు వేయి, యెహోవా ఒక గొప్ప కార్యం చేస్తారు. మనకు కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది జరగలేదు, కానీ సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరుస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? సంవత్సరాలు మనకు ఒక నిరీక్షణ. ఇది అవ్వలేదంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయనందు విశ్వాసము. విశ్వాసులకు తండ్రైన అబ్రహాముకి ఎప్పుడో కానానుకు రాకముందు దేవుడు ఏం చెప్పాడు? నీకు ఇస్తాను, నీ యొక్క జనాంగానికి, నీ యొక్క సంతానానికి కానాన్ని ఇస్తానని అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. కానీ ఒక్క విషయం చూసుకుంటే, వారు ఆ దేశంలోనికి రాలేదు. వారి యొక్క సంతానం రాలేదు. మోషే ద్వారా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారందరినీ కూడా మోషే ద్వారా నడిపించాక చివరికి మోషే కూడా ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. కానీ ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నది ఎవరు? వారి యొక్క పిల్లలు. వారి యొక్క పిల్లల ద్వారా దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించాక యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో ఈ దేశాన్ని స్వతంత్రించుకోనండి. ఈ యొక్క దేశాన్ని మీరందరూ స్వతంత్రించుకున్నాక దీనిలో ఉన్న వారందరినీ, అంటే దేవుడు అప్పటికి వీళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇచ్చే ముందే కట్టడి పెట్టారు. ఏం కట్టడి పెట్టారు? ధర్మశాస్త్రాన్ని కట్టడిని అక్కడ ఇచ్చాకే అప్పుడు వాగ్దాన దేశం చూపించారు. మోషే సీనాయి కొండ మీద అన్నీ ఇచ్చాక మీరు దేశంలోనికి ప్రవేశించే ముందే, మీరు ఆ దేశంలో ప్రవేశించాక వీటన్నిటిని మీరు జాగ్రత్తగా అవలంబించాలి. ఇక్కడ కట్టడా ఎందుకు అవలంబించాక మీరు వాటిని మీరినప్పుడు అప్పుడు దేవుని ఉగ్రత అనేది ఎందుకు వస్తుందో కూడా చెప్పాడనమాట. అదే యెహోషువ గ్రంథం 23:16 చూసుకుంటే, మీ దేవుడు మీకు నియమించిన, అంటే ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద నుండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండకుండా శీఘ్రంగా నశించిపోదురు. ఈ ఎన్ని దేశాల మీద జరిగిన దాడుల కంటే కూడా ఇజ్రాయెల్ దేశం మీద కొన్ని వేల మంది దాడులు చేశారు. కొన్ని వేల దేశాలు ఆ దేశాన్ని, ఎందుకంటే దానికి జరిగినది ఎక్కడా లేదు. ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ కూడా మరలా ఆయనకి అవిధేయులైనప్పుడు మళ్ళా నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. మళ్ళా వారిని పట్టబడి అనేక విధాల శ్రమల తర్వాత మళ్ళా విడిపించి ఎజ్రా నెహమ్యా ద్వారా మళ్ళా ఆ దేశానికి నడిపించబడ్డారు. మరలా యేసు ప్రభువు తర్వాత మరలా చెల్లా చెదరైన వాళ్ళు మరలా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మనకి వారికి కూడా స్వతంత్రం ఇంచుమించుగా ఒకే సమయంలో రాబడింది. అంటే మనము ప్రతి ఒక్కటి దేవుడు మనకి సాదృశ్యంగా ప్రతి ఒక్కటి బైబిల్లో జరిగినవి చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపిస్తా కూడా
యేసుక్రీస్తు వారు మనకి ఆయన ఇచ్చిన స్వతంత్రం ఏంటో కూడా మనం చూద్దాం. అంటే లాస్ట్కి మనకి అక్కడికి యెహోషువ ద్వారా వాళ్ళ ఆ దేశాన్ని మనకి పరిక్రమించుకున్నారు కదా. యేసుక్రీస్తు ఇచ్చే స్వతంత్రం గలతీ 5:1 చూసుకుంటే ఈ స్వతంత్రం అనుగ్రహించే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇక్కడ మనము శారీరకమైన స్వతంత్రము ఇక్కడ పొందుకొని ఉన్నాము, కానీ మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. మన పౌరసత్వము క్రీస్తు ద్వారా పరలోకంలో ఉంది. మనం భూమి మీద మనం నివసించే కాలము యాత్రా కాలమే. ఒక్కొక్కళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఒక్కొక్కరు 100 సంవత్సరాలు. వారికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎంతమందికి ఎంత ఆయుష్ ఇచ్చాడో వారి జీవిత కాలం అంతా కూడా భూమి మీద అనుభవించాక వారు మరలా వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? పరదేశంలో ఉన్న తండ్రి దగ్గరికి. అంటే మన పౌరసత్వము పరలోకములో ఉందన్నమాట. యోహాను 8:32 చూసుకుంటే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనల్ని స్వతంత్రులు చేసేది సత్యము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. మీకు మార్గము తీసుకెళ్ళే వారెవరు? యేసు ప్రభు వారే. ఆయనే చెప్తున్నారు యోహాను 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అదే యోహాను 8:36 చూసుకుంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులే. ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేయగలరంట? యేసుక్రీస్తు వారే మనల్ని స్వతంత్రులుగా చేయగలరు. ఇంకా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనల్ని స్వతంత్రులుగా చేయదు. ఒక్కొక్కరు చిన్నప్పుడు రక్షణలోనికి వస్తారు, ఒక్కొక్కరు కొంతకాలం తర్వాత వస్తారు, ఒక్కొక్కరు వృద్ధాప్యమంది వస్తారు. వారి యొక్క దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆ ముసుగును తీసివేయబడినప్పుడు. కానీ ఇక్కడ మన యొక్క సంఘంలో ఎక్కువగా వంశాల ఆశీర్వాదము. ఎందుకు? తల్లిదండ్రులు, వారి తాత ముత్తాతలు వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో ఉన్నప్పుడు తరతరముల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ వస్తానే ఉన్నాయన్నమాట. అదేవిధంగా యోహాను 16:13 చూసుకుంటే పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినాన భూమి మీదకి దిగి వచ్చాక ఆయన ఇప్పుడు కూడా మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అపోస్తుల పరిచర్యలు ఆది అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఎట్లాగా మొదటి పెంతుకోస్తు దినాన ఏ విధంగా ఉన్నారో ఆయన ఇప్పుడు కూడా మన మధ్యన అలాగే ఉన్నారు. అడుగు వారందరికీ కూడా ఆయన తప్పకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారంట. ఆయన అడగాలి ప్రతి ఒక్కటి, అడుగు వారికి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ప్రతి విషయంలో మనకేమిచ్చారంటే సర్వ స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం కలిగిన మన దేశంలో ఉన్నాము, మంచి దేశంలో ఉన్నాము, మనము అన్ని విధాల సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాము. ఇటువంటి క్షేమము మనకి ఎప్పుడు తెలియదంటే దాని విలువ లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? మన కరోనా వచ్చినప్పుడు మనకందరికీ దేని విలువ తెలిసింది? మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ విలువ తెలిసింది. అప్పుడు అసలు ఏం కరువు అయింది? ఆక్సిజన్ లేక క్షణకాలంలో వేల ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆక్సిజన్ లేదు. అంటే మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ విలువ మనకి అప్పుడు తెలిసింది. అట్లాగే మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాము, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. వారికి ఏం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఆహారం లేదు, నాది ప్రశాంతమైన స్థలంలో వాళ్ళు లేరు. అంటే వారికి ఉండే భూమి కల్మషం, అంటే యొక్క భూమి యొక్క దీనంతా కూడా వాతావరణం కలుషితం, ఆహారం కలుషితం, నీరు కలుషితం. వారు అలాంటి దాంట్లో ఎంత ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు వారికి లేనిది మనకున్నది. దేవుడు మనల్ని సర్వసమృద్ధిలో, ప్రశాంతతలో, నెమ్మదిలో ఆయన ఆలయంలో కూర్చొని మనం స్తుతించడానికి ఆయన కృపించారు. ఉదయకాలమున నీ యొక్క బిడ్డల గురించి నువ్వు నీ దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నువ్వు ఆయన సన్నిధిలో గోజాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకు? ఈ యొక్క దేశంలో ఉండి బిడ్డలు అభివృద్ధి పొందడానికి దేవుడు మనకి ఆ యొక్క ఆధిక్యతను మనకి ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా 2 కొరింథీ 3:17 చూసుకుంటే ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అనంట అక్కడ స్వతంత్రము అనేది మనకి ఇక్కడ ఉన్నదే కాకుండా మన మనసుకు కూడా దేవుడు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు.
మనం ఏది చేయాలో అది చేయగలము, ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటానికి మనకు కూడా ఎంతో స్వతంత్రము దేవుడు ఇచ్చి ఉన్నారనమాట. గలతీ 5:13 చూసుకుంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఈ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండడి. మనకి స్వతంత్రం ఉంది కదానని శరీర క్రియలకు ఆ స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకొనకూడదంట. ఒకరికొకరు దాసులు. దేవుడు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ యేసుప్రభు వారి నోటి నుంచి వచ్చినప్పుడు, నీ దేవుడైన నీ సృష్టికర్త నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నది మొదట ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమే దేవుడు అన్నిటికీ కూడా మూలమైన ఆజ్ఞ. నిన్ను వలే నీ శత్రువుల కోసం ప్రార్థించు, ఒకరికొకరు లోబడి ఉండడి. ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు? మనం ఇంకొకరిని ఎందుకు లోబడాలి? ఇంకొకరి గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళతో మనకేంటి, మన పనేదో మనం చూసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, వారి గురించి నా ప్రేమను నువ్వు తెలుపు, నా ప్రేమను నువ్వు చూపించు. ఎందుకు? మనం బ్రతికున్నాం, మనం మృతులలో లేము. క్రీస్తు ప్రేమను మనం చూపించడానికి దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని బట్టి దేవునికే మహిమ కలగాలి. మన శరీరాలు దేవునికి సజీవయాగంగా మనం సమర్పించుకున్నాం. ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడుతున్నాం. ఆయన యొక్క స్వరూపం మనకు కనిపిస్తాలి. ఆయన వెతికినప్పుడు మనలో ఈ యొక్క ఆత్మఫలాలు కనిపించాలి. నువ్వు క్రియలేని దానివైతే, నువ్వు మాటలతో చెప్పేదానివైతే, క్రియ లేకపోతే అది వ్యర్థమని చెప్తున్నాడు. దేవుడు ఫలాలు వెతికినప్పుడు మనలో క్రియ లేదనుకో, ఫలాలు లేవనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇది ఆ చెట్టు చూడటానికి ఆకర్షణగా ఉంది, బాగా ఉంది, కానీ మాటలు చెప్పేవాళ్ళు వేరు, క్రియలు చేసేవారు వేరు. మనము క్రియలు, దేవుని ప్రేమను ఎందరో మిషనరీలు వారి యొక్క సంపాదన, వారి యొక్క జీవితాలు, వారి యొక్క బిడ్డలు, ఎందరి ఆత్మ యొక్క ఫలం అంటే వారు చేసిన ఆ యొక్క త్యాగానికి మనము ఈరోజు చదువుకుంటున్న బైబిలే కానీ, మనం ఉంటున్న ఈ సంఘాలు కానీ, మనం ఆరాధిస్తున్న ఆరాధనలు కానీ, ఇవన్నీ కూడా వారి ద్వారా మనకు వచ్చినాయి. యాకోబు 1:25 చూసుకుంటే, అయితే సత్యము నిన్ను సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండు, వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయవాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. వీడిని వింటున్నావు, ఇన్ని మాటలు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు విని వదిలేయొద్దు. ఆ విన్నదాన్ని నువ్వు క్రియలో జరిగించు. అప్పుడు ఆ క్రియను బట్టే నువ్వు ధన్యుడివి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ క్రియ చేస్తావో ఆ క్రియను బట్టి నీవు ధన్యుడివి. దేవుడు మనం అంటే ఏమొస్తాయి అంట, మనం చేసిన క్రియలే వస్తాయి. ఎందుకు? దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఇక్కడ ఆహారం పెట్టావా, వాళ్ళు ఇంటిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చావా, ఎవరు దీళ్ళుగా ఉంటే వెళ్ళి పలకరించావు, ఇవన్నీ కూడా ఆయన అడుగుతాడు కదా. అప్పుడు మరి మనం చేసినయే కదా మన వెంట వచ్చేది. ఇదిగో నేను ఇక్కడ ఆ రోజున వస్తే నువ్వు ఇలా చేసావని నాకు నేను ఎప్పుడు చేశాను దేవా అంటాం మనం యేసుక్రీస్తు వారికి. నువ్వు దీనులకు చెయ్యి, అది చేస్తే నువ్వు చేసినట్టే. మన యొక్క ప్రవర్తన బట్టి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఏం నేర్చుకుంటారు? తల్లి అలా చేస్తే బిడ్డలు కూడా అలా చేస్తారు. తల్లి ప్రేమను చూపిస్తే బిడ్డలు కూడా ప్రేమను చూపిస్తారు. అదేవిధంగా యాకోబు 2:12 స్వతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాటలాడుడి, అలాగే ప్రవర్తించుడి. మనకి స్వతంత్రము ఇచ్చు ఒక నియమం ఉందంట. ఆ నియమం చొప్పునే మనం తీర్పు పొందుతామంట. ధర్మశాస్త్రం తెలిసిన వారికి ధర్మశాస్త్రమును బట్టి, తెలియని వారికి వారి యొక్క మనస్సాక్షిని బట్టి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారికి క్రీస్తు యొక్క ఆ యొక్క సింహాసనం ముందు అంటే మనకి తీర్పు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ యొక్క నియమమును బట్టి అంటే మనం తగినట్లుగా మాట్లాడుడి, అలాగే ప్రవర్తించండి. మనం మాట్లాడాలి, ప్రవర్తించాలి. మన మాట ఒకటి, మన ప్రవర్తన ఒకటి అనేది ఉండకూడదన్నమాట. 1 పేతురు 2:16 చూసుకుంటే, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులై లోబడి. దేవునికి దాసులు, మనుషులకు లోబడి, ఒకరినొకరు విధేయులు. దేవునికి కూడా మనం ప్రతి విషయంలోనూ ఆయన యొక్క మాటకి లోబడి ఉంటే, ఎవడు తనను తాను తగ్గించుకుంటారో వాడిని ఎవరు హెచ్చిస్తారు? దేవుడే హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకున్నామనుకో, దుష్టుడు ఏం చేశాడు? నేను ఆయన యొక్క సింహాసనాన్ని ఎక్కుదును, ఆ యొక్క సభాపర్వతం మీద కూర్చుంటాను అని తనను తను హెచ్చించుకున్నాడు. అతనికి ఇవ్వబడిన ఆధిక్యత, అతనికి అలంకరింపబడిన ఆ యొక్క అలంకరణ ఎవరి నుంచి వచ్చినాయి? దేవుడి నుంచి వచ్చినాయి. తనను తాను చూసుకొని గర్వించి, తనను తాను హెచ్చించుకొని దేవునికి అవిధేయుడే ఆ యొక్క దేవుని సింహాసనము లేదా ఆ పరలోకం నుంచి పడదోయబడ్డాడు.
మన యొక్క మాట, మన యొక్క తలంపు, మన యొక్క నడవడికను బట్టే దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాడనమాట. అదేవిధంగా నిర్గమాకాండం 20:12 చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకు ఒక దేశం ఇచ్చాను, ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ముందు నువ్వు ఈ ఆజ్ఞ పాటించు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అమ్మ మనం దీవించండి అమ్మా, మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి అని కాళ్ళకు నమస్కారాలు చేస్తారు, అక్షంతలు వేస్తారు. కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు చూస్తానికి కాదు కదా, వాళ్ళని కనీసం పలకరిస్తానికి కూడా వారికి ఉండదు. కాళ్ళకు నమస్కారాలు చేసి ఆ సమయంలో కాదు, కానీ వారి యొక్క అవసరతలు తీర్చి వారిని ఆ యొక్క అవసాన కాలంలో వారికి అన్ని విధాలుగా చూస్తే అప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు ఈ ఆజ్ఞం చేయి, ఇది చేశాకే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మాన్ భవ అనగానే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వవు. నువ్వు అంటే దేవుడు ఒక కమాండ్మెంట్ పెడుతున్నాడు, ఇది నువ్వు చేశాక అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మనకు కూడా దేవుడు ఒకటి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే 1 తిమోతి 2:13 చూసుకుంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలము. ఇది ఎందుకు మనకు చెప్తున్నాడు? మనం మంచి దేశంలో ఉన్నాం, కానీ అందరము క్రీస్తుని ఎరిగిన వారం కాదు కదా, మన చుట్టుపక్కల అందరూ కూడా దేవుడిని ఎరిగిన వారు కాదు కదా. ఇది దానికి ముందు అధికారానికి మనం లోబడి ఉండాలి. ఎవరికైనా అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుండే అధికారం. దేవుడు ఇస్తేనే వారి యొక్క ఆ యొక్క ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఏ పదవిలోకి రావాలన్నా దేవుడు అధికారం ఇస్తేనే వస్తుంది. మీ యొక్క అధికారికి లోబడి ఉండి వీళ్ళందరి కోసం ముందు నువ్వేం చేయాలి? మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయి, యాచన చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వారందరి కోసం నువ్వు ఇది ఎందుకు చేయాలి? విజ్ఞాపనలు చేయి. ఈ అందరి కోసం మనం ఒక చిన్న మాదిరి తీసుకుంటే, దానియేలు తన యొక్క ఇజ్రాయెల్ జనాంగం అంతటి గురించి కూడా కన్నీరు కారుస్తూ ప్రతిరోజు యెరూషలేం తట్టు ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. వాళ్ళు చెరలోకి వచ్చినా కానీ ఒక చిన్న బిడ్డ, ఏ చిన్న బిడ్డ? నయమాను బందీగా తీసుకెళ్ళిన ఒక చిన్న బిడ్డ అంటది. అసలు బందీగా తీసుకొచ్చిన ఆ బిడ్డని ఆ అమ్మాయి అతను తన యజమాని ఏం చేయాలి? దూషించాలి. నా తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చాను. కానీ ఆ చిన్న బిడ్డ అంటది, మా యొక్క ప్రవక్తల్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నీ యొక్క రోగం స్వస్థపడిద్దని చెప్తుంది. అంటే ఆ చిన్న బిడ్డ మాటలు విని నయమాన్ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు, వచ్చి అక్కడ ఇజ్రాయెల్ దేశం వచ్చి ఎలీషా ద్వారా స్వస్థత పొందాడు. అంటే నిన్ను శపించే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నిన్ను దూషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు యేసు ప్రభు వారి శిలువలో మనకు చూపించిన మాదిరి అదే కదా. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ క్షమాపణ అనేది దేవుడు మనకి ఇచ్చిన అన్నిటికంటే గొప్ప యొక్క ఆధిక్యత అనమాట. అంటే అది నన్ను చూసి మీరు నేర్చుకోండి. మనము క్రీస్తు మనకి మాదిరి. అదే విధంగా మనము పిల్లలకు అంటే మన బిడ్డలందరికీ కూడా దేవుడు కొన్ని అంటే బ్లెస్సింగ్స్, దీవెనలు అవి కూడా కొన్ని వ్రాసి ఇచ్చారనమాట మనకి. అంటే ఆదికాండం 48:16 చూస్తే, సమస్తమైన కీడులో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను పోషిస్తాడు. దేవుడు మనకు ఒక మంచి ఇస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మన బిడ్డలను ఏం చేయాలి? ఒక్క మాట తిట్టు అనేది కూడా, అందుకే ఏమంటారంటే తల్లి తండ్రి తిట్టు గడప దాడదంటారు. గబక్కన ఏదన్న మాట అన్నప్పుడు వారికి ఏదో ఒకటి శాపంలాగా ఇదిలాగా వస్తుంది. మన నోటికి దేవుడు ఒక ఎక్కువగా చాలా శక్తిని ఇచ్చాడు. మన నోరు లేని వాళ్ళం కాదు, దేవుడు మన నోటిని ఇచ్చారు. దాన్ని బట్టి మన బిడ్డలంటే నీకు ఆశీర్వదించిన నీ యొక్క ఫలాలు, నీకు ఆశీర్వదించి ఇచ్చిన నీ బిడ్డల్ని నువ్వు బ్లెస్ చేయాలి. అంటే నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, నేను పోషిస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా కీర్తనలు 115:14 చూసుకుంటే, యెహోవా మీ పిల్లలందరినీ వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆశీర్వదిస్తానంటున్నారు, పోషిస్తానంటున్నారు, అదేవిధంగా వృద్ధి పొందిస్తానంటున్నారు. అదేవిధంగా నీ సేవకుల కుమారులు నిలిచి ఉండు నీ సన్నిధిలో, అదేవిధంగా స్థిరపరుస్తానంటున్నారు. ఆయన స్థిరపరుస్తాడంట. ఆయన నీ గుమ్మములు గడియల్ని బలపరిచి నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానంటున్నారు. నీ బిడ్డలందరూ అన్ని చోట్ల కూడా అధిక విశ్రాంతి కలిగి ఉంటారు. నీ బిడ్డలందరికీ కూడా నేనే ఉపదేశం చేస్తాను. వాళ్ళు
నీ యొక్క బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలందరూ నీ యొక్క బల్ల చుట్టూ ఉంటారు. ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు దేవుడు మన బిడ్డలకు ఇచ్చారు. అంటే వాటన్నిటిని ప్రతిరోజు మనము ఎన్ని అయితే చేయగలమో అన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఎప్పుడు కూడా మహిమపరచాలన్నమాట. ఆయన ఇచ్చిన మన బిడ్డలనే శ్వాసాన్ని మనం అనుదినం అనుక్షణము కూడా దేవునికి మహిమకరంగా మనం పెంచాలి. అదేవిధంగా మనం ఇంకొక చిన్నది చూసుకుంటే అపోస్తుల బోధని బట్టి మనము క్రీస్తు వలె ఏ విధముగా మన బిడ్డలు అంటే వాళ్ళు ఏం బోధించారు, సంఘము మొదటి ఆది కాలపు సంఘము క్రీస్తుని బట్టి ఏం బోధించింది, క్రీస్తులాగా ప్రకటించాలంటే క్రీస్తు మనకు ఏ విధంగా ప్రతి ఒక్కటి వారు అనుభవించారు. వారు భూమి మీద అన్నీ కూడా తాళుకున్నారు. ప్రతి ఒక్కటి అదే అంటారు కదా, తిని రుచి చూడు అని. అదేవిధంగా మనం ప్రతీది కూడా మనం అనుభవించి దాని యొక్క రుచిని వారికి తెలిసినట్టు క్రీస్తు అనే మధురమైన ఆ యొక్క రుచిగా ఉండాలి. క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమను మనం చూపించాలి. ఆయన మరణం మన కోసం ఎందుకు అయ్యారో, ఆయన యొక్క మరణం ద్వారా మనకి ఏమొచ్చిందో అది కూడా మనకు పాపం నుండి శాపం నుండి ఆ విముక్తి ఏంటో మనం ప్రతి ఒక్కరికి బోధించాలి. ఆయన పునరుద్ధానంని బట్టి మనం ఏం పొందుకోబోతున్నాము, రేపు ఆ పరలోకం స్వాస్యం అంటే ఏంటి, మనం అమెరికా చూపిస్తాము, ఆస్ట్రేలియా చూపిస్తాం, ఆ దేశంలో ఇలా ఉన్నాయంటే అలా ఉంటాయంటే ఇవన్నీ చూపిస్తాం. కానీ మనం పరలోకంలో అనే ఆ స్వాస్యం అంటే ఏంటి, దానిలో మనకి ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు, ఆయన ప్రత్యక్షత ఏంటి, ఆయన సహవాసం ఏంటి, ఆయనకు మనము కుమారులుగా కుమార్తెలుగా ఎలా వారసత్వాన్ని పొందుకున్నాము, ఇవన్నీ కూడా యొక్క ఆది అపోస్తుల బోధ. ఆ బోధలోనే మన సంఘం కూడా కట్టబడింది. ప్రతి ఒక్కరు కూడా నడిపించబడతా ఉన్నారు. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, అనేకమైన సాక్ష్యాలు, అద్వితీయమైన ఆత్మ నింపుదల, అనేకమైన అధికారాలు పొందుకుంటున్నారు, అనేకమైన సాక్ష్యాలు లెగుస్తున్నాయి. సంఘము కడవరి దర్శనాన్ని పొందుతుంది. యావేలు ప్రవక్త అంటాడు కదా, ఈ యొక్క యవ్వనులు నీ యొక్క దేవుని యొక్క అంటే ప్రవచనాన్ని చెప్తారు, కలలు కంటారు, వారి మీదకి ఆత్మ వస్తుంది. ఎప్పుడు కడవరి ఆత్మ, కడవరి కాలంలో మనం ఉన్నాం. చుట్టూ పరిస్థితులు మనకున్నాయి. దేవుడు గుమ్మము యొద్దే ఉన్నానని చెప్తున్నాడు. ఆయన రాకడెంతో సమీపముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ మెలకు కలిగి అనుదినం అనుక్షణం వారికి ఇవ్వబడిన సమయాన్ని, వారికి ఇవ్వబడిన తలాంతుల్ని, వారికి ఇవ్వబడిన అంటే వారికి ఇవ్వబడిన బిడ్డల్ని, వారికి ఇవ్వబడిన వారు దేవుడు అనుగ్రహించి ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచడానికే మనము అంటే మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉందనుకోండి, ఏ పనన్నా చేయి, నువ్వు పనే చేస్తున్నావు, నీ మనస్సు అంతా ఎక్కడుంది, దేవుని మీద ఉంది. అంట్లు కడుగుతున్నా, ఇంకేదన్నా చేస్తున్నా, ఇంకే పని చేస్తున్నా, మన మనస్సు అంటే ఎప్పుడు ఏం చేస్తుంటుందంట, స్తుతిస్తానే ఉంటుంది. దేవుడు రాకడొచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆవిడ తిరగలి విసురుతుంది, ఒక ఆవిడ పడుకొని ఉంది, ఇంకొక ఆవిడ ఇంకోటి చేస్తుంది. వారిలో ఎవరికి ఆయనకు ఆనుకొని ఉన్నారో మన ఆత్మ ఎప్పుడు కూడా ఆయనతో ఉంటుంది. కాబట్టి రాకడలో రెప్పపాటు కాలంలో ఎత్తబడతాం. అవన్నీ ఎట్లా ఉంటుంది, మనము దేవునితో అంటుకట్టబడినప్పుడు నువ్వు ఫలించు ద్రాక్షవల్లివి, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు నిన్ను ఇక్కడికి పంపించారు. నువ్వు తిని తాగి పడుకొని లేదా ఇంకోటి చేసుకోవడానికి కాదు, మన కోసం సంపాదించుకోవడానికి కాదు. మన యొక్క ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ చేసేది అక్కడ పరలోకంలో దేవుడు ప్రతి ఒక్క దానికి లెక్క ఉంది, ప్రతి ఒక్క దానికి తీర్పు ఉంటుంది. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విన్న ప్రతి ఒక్కరికి హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వేవేల స్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. దేవా, ఇదిగో నీ పాద సన్నిధిలో నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో
బిడ్డలందరి కోసము వారి భవిష్యత్తుల కోసము నా తండ్రి మేము ప్రార్థన చేయబోచుండగా మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట నా తండ్రి నీ సన్నిధానానికి దూపము వలె నా తండ్రి అయ్యా 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 నీకున్న నా తండ్రి 1000 దూతలు పరలోక పరిశుద్ధులు నా తండ్రి అనేకమైన నా తండ్రి అయ్యా రక్షించబడిన వారి కోసము నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దూతను నా తండ్రి నీ యొక్క దూతలను ప్రతి ఒక్క కార్యముల నిమిత్తము నీవు పంపించమని అడుగుచున్నాం నాయన దేవా ప్రజ్వలి కోసము ప్రజ్వల కోసం ప్రార్థిస్తున్నాము. బిడ్డకు మంచి భవిష్యత్తునివ్వండి, దీర్ఘాయునివ్వండి. ఆ బిడ్డ ఏటి కోసమైతే నా తండ్రి సిద్ధపడబోతుందో బీటెక్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్ ఆ బిడ్డను నా తండ్రి కావలసిన భవిష్యత్తును మీరు సిద్ధపరిచి ఇవ్వమని అడుగుచున్నాం నాయన. అక్షయ స్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. 10th క్లాస్ చదువుతుండగా ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేచన దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాము. పి విహార్ దీప్కి మీ చేతులకు అప్పగిస్తున్నాము. పి నిహార్ దీప్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. వీరిరువురిని నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువులో మీరు తోడయండి, నడిపించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. పెరవల్లి భాస్కర్ రావు గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. బిడ్డ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయుచుండగా ఆ బిడ్డ కోసం నీవేదైతే సిద్ధపరిచి ఇచ్చావో ఆ మేలంతటిని బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. బి ఆనందిని కోసం ప్రార్థిస్తున్నాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నా తండ్రి చదువుచుండగా వి వైష్ణవి, టి హారిక, టి హర్షిత, వి పల్లవి, ఎస్కే నజీర్ నా తండ్రి, ఎస్కే జహారుద్దీన్ తెరుహి మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇంటర్ బేసిక్లో నా తండ్రి వారు మంచి ర్యాంక్ కొట్టుటకు కృప అనుగ్రహించండి. నీ కృపా కాపుదల బిడ్డలకు దయచేయండి. ఎటువంటి బలహీనతల బిడ్డలకు రాకుండా, ఎటువంటి కృంగుతల బిడ్డలకు రాకుండా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలపరచండి నాయన. నీ కృప, నీ కాపుదల బిడ్డలు కొంచెమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు నా తండ్రి. రీనా ప్రియ ఆరోగ్యం నిమిత్తము 5th క్లాస్ చదువుతున్న బిడ్డను మీరు దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తండ్రి భూమి మీద నా తండ్రి వారి యొక్క జీవితకాలం అంతే నీ కృపా కాపుదల్లో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు యేసయ్యా. ఎన్ ఆరోన్ రాయన్ జోష్ 10th క్లాస్ చదువుతుండగా నా తండ్రి ఆ బిడ్డలు ఇరువురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలను బలపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు. మంచి జ్ఞానంతో వారు నా తండ్రి 10th క్లాస్ పాస్ అవుటకు నా తండ్రి బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి నా తండ్రి. చదువుచున్న ప్రతి ఒక్కటి వారి హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు నాయన. మదిర అక్షిత 10th క్లాస్ చదువుచుండగా ఆ బిడ్డను మీరు బలపరచండి నా తండ్రి. చదివే ప్రతి ఒక్కటి నా తండ్రి బిడ్డకు నా తండ్రి జ్ఞానాత్మను బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు నా తండ్రి. బుద్ధి వివేచన కలిగిన ఆత్మ బిడ్డల మీదకు వచ్చును గాక. బలహీనపరిచే ప్రతి ఒక్క ఆత్మ యేసునామములో దూరపరచబడును గాక. మదిర అక్షయ్ ఇంటర్ 2nd ఇయర్ చదువుచుండగా ఆ బిడ్డను మీరు బలపరచండి. నీ శక్తితో నింపండి, నీ జ్ఞానంతో నింపండి. నీ యొక్క పరిశుద్ధత బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం నాయన. నీకు స్తోత్రములు. కే షారోన్కి 10th క్లాస్ చదువుతుండగా ఆ బిడ్డను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బిడ్డ చదువు నా తండ్రి 10th పాస్ అవుటకు మంచి బేసిక్స్ని నా తండ్రి బిడ్డ ఏర్పాటు చేసుకుంటూ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు. కే పీటర్ క్రిస్టియన్ ఎంపీసీ ఇంటర్ బేసిక్ చదువుతుండగా ఆ బిడ్డను నా తండ్రి చదువులో, జ్ఞానంలో నా తండ్రి ఈ ఫస్ట్ ఇయర్ పాస్ అవుటకు నా తండ్రి ఆ బిడ్డ కోసం నువ్వు ఏ సిద్ధపరిచి ఉన్నావో నా తండ్రి వాటిని పొందుకుంటూ ఆ బిడ్డ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు యేసయ్యా. ఈ శ్యామ్ ఎంఎస్సి చదువుతుండగా నా తండ్రి ఫస్ట్ ఇయర్ ఆ బిడ్డను నా తండ్రి మంచి ర్యాంకును దయచేయండి. మంచు చిరంజీవిని నా తండ్రి బిడ్డ చదువులో, జ్ఞానంలో నా తండ్రి భూమి ఎందు నా తండ్రి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లే కృప బిడ్డకు దయచేయండి. సిహెచ్ ఆకాష్ నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి చదువుని బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాము. ఎం అరుణ్ దేవ్ని నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. కొట్టే లిఖిత్ విజయ్ నా తండ్రి ఇంటర్ చదువుతుండగా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంటర్ బేసిక్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటూ నా తండ్రి వారి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. చదివేది ప్రతి ఒక్కటి నా తండ్రి వారి హృదయాలు భద్రపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములైనా. లోకంలో లోకాశల్లో బిడ్డలు కొట్టుకొని పోకుండా నా తండ్రి లోకంలో నుంచి నా తండ్రి ప్రత్యేకింపబడి నీ యొక్క శిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించమని అడుగుచున్నాం నా తండ్రి. వైగీతిక ఇంటర్ చదువుతుండగా ఆ బిడ్డకు మంచి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. దాసరి భవ్యశ్రీ నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. దాసరి తిలక్ రాయని నీ చేతులకు అప్పగిస్తున్నాం. దాసరి హర్షిని, దాసరి ప్రవీణ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డల చదువులో మీ జ్ఞానంలో నా తండ్రి మీరు వర్ధిల్ల చేయమని అడుగుచున్నాం. మీ కృపా కాపుదల బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. నీ యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎటువంటి నా తండ్రి వాతావరణ బలహీనతల ద్వారా నా తండ్రి బిడ్డలు నా తండ్రి బలహీనపడకుండా నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క ఐశ్వర్యాన్ని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములైనా. టీ ప్రణయ్ సంజయ్ నీ చేతులకు అప్పగిస్తున్నాను. 10th చదువుతున్న బిడ్డ నా తండ్రి
మీ నామానికి మహిమకరంగా బిడ్డను మీరు వాడుకోనండి. మంచి జ్ఞానంతో నింపి నా తండ్రి 10th పాస్ అవుట్ కృప అనుగ్రహించమని అడుగుచున్నాము. కొట్టే ప్రకాశం నా తండ్రి జాబ్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డకు కావాల్సిన నా తండ్రి జాబ్ని మీరు దయచేయండి. దేని నిమిత్తం ఆ బిడ్డ అడుగుతుందో అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే నా తండ్రి అత్యధికంగా నా తండ్రి ఆ బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. సురేష్ బాబు నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఆ బిడ్డ జాబ్ నిమిత్తం ప్రయత్నాలు చేస్తుండగా నా తండ్రి ప్రతి ప్రయత్నంలో మీరుండి నడిపించండి నా తండ్రి. ఆ బిడ్డకు నా తండ్రి మంచి మేలుతో తృప్తి పొందించమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రములు. కే సంజయ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఇంటర్ చదువుతున్న బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ర్యాంక్ తెచ్చుకుంటా మీ కృపా కాపుదాలు ఇవ్వమని అడుగుచున్నాము. మీ కృపలో బిడ్డలందరినీ మీరు భద్రపరచండి. మంచి ర్యాంకులు తెచ్చుకుంటా నా తండ్రి చదువు వాటిని వారి హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు నాయన. వై మృదుల నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీకు స్తోత్రములైనా. నీట్ ఎగ్జామ్ జరుగుతుండగా దేవా బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీటిలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. తన్మయిని దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీకు స్తోత్రములు దేవా. బిడ్డకు మంచి చదువులో ఉన్న అతని ఎగ్జామ్లో మంచి క్వాలిఫై అవట కృప అనుగ్రహించండి నా తండ్రి. వైనా జెన్సీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా దేవా మంచి జ్ఞానాన్ని దయచేయండి, వివేచన దయచేయండి. మీ కృప మీ కాపుదలు ఇవ్వండి నా తండ్రి. మీ కృపలో బిడ్డను మీరు బలపరచమని అడుగుచున్నాం దేవా. మందుల వర్షితాన్ని చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ కృప నీ కాపుదలలో నా తండ్రి బిడ్డను వర్ధిల్ల చేయండి నా తండ్రి. మంచి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం కృప అనుగ్రహించండి నా తండ్రి. కొల్లుపల్లి రోహితాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. జాబ్ నిమిత్తం నా తండ్రి ఆ బిడ్డ ప్రయత్నాలు చేయబోచుండగా నా తండ్రి ప్రతి విషయంలో మీకు కాపుదలు ఇవ్వండి అయ్యా. బిడ్డ కోసం నువ్వు ఏదైతే సిద్ధపరిచి ఏ ప్లేస్మెంట్లో అయితే నువ్వు ఆ బిడ్డను ఉంచాలని నీ చిత్తమై ఉన్నదో వాటిలో మీరు ఉంచి నడిపించమని అడుగుచున్నాం దేవా. మీ కృప ఇవ్వండి, మీ కాపుదలు ఇవ్వమని నీకు అడుగుతున్నాం దేవా. స్తోత్రములు యేసయ్యా. కే దేవకుమార్ నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. పీజీ ఫ్రీ సెట్టింగ్లో నా తండ్రి బిడ్డ నా తండ్రి క్వాలిఫై అవ్వటకు నా తండ్రి మీరు కృప చూపించండి దేవా. నీకు స్తోత్రములు నాయన దేవా. కే హర్షి ఐశ్వర్య సింధు నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ఫిబ్రవరి మార్చి ఎగ్జామ్స్లో నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి రాయబోచుండగా దేవా మీరు ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని దీవెన నా తండ్రి ఆ బిడ్డకు అనుగ్రహించండి. మీ శక్తిని మీ కాపుదలని మీ యొక్క నడిపింపుని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు. దాసరి సిద్ధార్థ ఎంసీఏ నా తన కొరకు నా తండ్రి ప్రయత్నం చేయబోచుండగా బిడ్డకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. రాయబోయే ప్రతి ఒక్క దాంట్లో క్వాలిఫై దయచేయమని అడుగుచున్నాం. మేము అడుగు వాటన్నికంటే ఊహించు వాటన్నికంటే నా తండ్రి మీరు అత్యధికంగా నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు. దాసరి రత్న రీతీష్ నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఆ బిడ్డ యొక్క నా తండ్రి ఉద్యోగ నిమిత్తం నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ యొక్క కాపుదలు ఇవ్వండి. ఆ బిడ్డని ఏ ప్లేస్మెంట్లో అయితే మీరు ఉంచాలని మీ చిత్తమై ఉన్నదో ఆ ప్లేస్మెంట్కి మీరు నడిపించండి. తను చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు అన్నింటిలో నా తండ్రి మీ యొక్క నడిపింపు ద్వారా నడిపించమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములైనా. అంకం హెప్సిబా నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ఎంఎస్సి నా తండ్రి గవర్నమెంట్ జాబ్ కోసం నా తండ్రి ఆ బిడ్డ ప్రయత్నం చేయబోచుండగా నా తండ్రి మంచి గవర్నమెంట్ జాబ్తో నా తండ్రి ఆ బిడ్డను మీరు అలంకరించండి. నూతన సంవత్సరం అయితే దయా కిరీటాన్ని ధరింపచేశారు. అదేవిధంగా నా తండ్రి నూతన సంవత్సరం గొప్ప కార్యాలు ఆ యొక్క జీవితాల్లో జరుగుటకు నా తండ్రి అంకం మెర్సీని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. గవర్నమెంట్ జాబ్ కోసం ఆ బిడ్డలు ప్రయత్నాలు చేయబోచుండగా వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ ఫలదీకరం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. వచ్చి అమృతవర్షి నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్ కోసం నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి ప్రయత్నం చేయబోచుండగా మంచి క్వాలిఫై అవటకు నా తండ్రి మంచి ర్యాంక్ తెచ్చుకుంటకు బిడ్డను జ్ఞానాత్మత నింపమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు. వచ్చి కరుణ సంజయ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీట్ ఎగ్జామ్ కోసం ఆ బిడ్డ ప్రయత్నం చేయబోచుండగా ఆ ప్రయత్నాలన్నింటిలో నా తండ్రి మీరే నా తండ్రి మంచిగా క్వాలిఫై అవటకు నా తండ్రి బిడ్డలను సిద్ధపరచమని అడుగుచున్నాం దేవా. ఎం నవ్య నా తండ్రి జాబ్ కోసం ప్రయత్నం చేయబోచుండగా ఆ బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క మంచి ర్యాంక్ తెచ్చుకుంటకు నా తండ్రి మీరు కృపను గ్రహించమని అడుగుచున్నాం నాయన. ఆర్ వంశీ నా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. తన్మయిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి దేవా. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క దానిలో నా తండ్రి మీ యొక్క కాపుదల మీ యొక్క నా తండ్రి చదువుతున్న ప్రతి ఒక్క చదువులో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం నాయన. నీకు స్తోత్రములు. డి దివ్య నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. నా తండ్రి ఇంటర్ బేసిక్లో నా తండ్రి బిడ్డ మంచి ర్యాంక్ తెచ్చుకుంటాకు మీరు కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చిలక హనయ అక్షయ నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ఇంటర్ నా తండ్రి ఫస్ట్ ఇయర్ చదువుతుండగా బిడ్డను మంచి జ్ఞానంతో నింపండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. నా తండ్రి కేసిక్దా ఏంజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంటర్లో నా తండ్రి ఈ సెట్లో నా తండ్రి చదువుచుండగా ఆ బిడ్డకు మంచి జ్ఞానంతో నా తండ్రి తను క్వాలిఫై అవట కృపను గ్రహించండి. జి శశాంక్ నా ప్రియతం నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా.
నల్లవరపు దినాకర్ రాజు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దాంట్లో తండ్రి బిడ్డలు ఏ చదువుతున్నారో ఆ యొక్క చదువులో నా తండ్రి మంచి జ్ఞానాత్మను మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. బుద్ధి జ్ఞాన వివేచన సర్వసంపదని ఎందు నిక్షిప్తంలో తండ్రి ప్రతి ఒక్క దాన్ని నా తండ్రి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రంలో. రామ్నేని చరణ్ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. బిడ్డ 10th చదువుతుండగా మంచి జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. ఎస్ఐ గణేష్ నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. బిడ్డ యొక్క జాబ్ విషయమే నా తండ్రి నీ సన్నిధిలో గోజాడుచుండగా ఆ యొక్క జాబ్ ఏదైతే నా తండ్రి ఆ బిడ్డ అడుగుచున్నాడో దాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎస్ చంద్రిక నా తండ్రి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుండగా బిడ్డకు మంచి జ్ఞానం దయచేసి బిడ్డకు నా తండ్రి మంచి ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయిన దాన్ని పొందుకుంటే కృప అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఎస్ చేతన్ నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. గవర్నమెంట్ జాబ్ నిమిత్తం నా తండ్రి ఆ బిడ్డ ప్రయత్నం చేయబోతుండగా ప్రతి ఒక్క దాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం లేసయా. సంజయ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం ఏసయా. ఇంటర్లో నా తండ్రి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీరు కృప అనుగ్రహించమని అడుగుచున్నాము. పి సువర్ణ తేజ్ నీ చేతులకు అప్పగిస్తున్నాము. సెకండ్ ఇంటర్లో నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వబోతుండగా దేవా బిడ్డకు నా తండ్రి మంచి జ్ఞానంతో నింపి తను క్వాలిఫై అవ్వటం కృప అనుగ్రహించమని అడుగుచున్నాము. డి మౌనిక నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీకు స్తోత్రములు. మంచి ఇంటర్లో నా తండ్రి ఎగ్జామినేషన్లో నా తండ్రి పీజీలో తను మంచి ర్యాంక్ తెచ్చుకుంటూ కృప అనుగ్రహించండి. భువనాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. పి పద్మజాని నా తండ్రి పి శామ్యుల్ రాజు నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఎగ్జామ్ల కోసం బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటిని నా తండ్రి వారు క్వాలిఫై అవ్వటం మంచి జ్ఞానంతో మీరు నింపమని అడుగుతున్నాం నా తండ్రి. నీ స్తోత్రంలో లోచని నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. నీటిలో నా తండ్రి క్వాలిఫై అవ్వటం నా తండ్రి కృప చూపించండి. హేమశ్రీ నా తండ్రి ఆశిమాన్ నా తండ్రి నీట్ ఎగ్జామ్ కోసం నా తండ్రి పీజీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాం దేవా. సుధీర్ నా తండ్రి డిప్లొమా 3 years నా తండ్రి చదువుతుండగా ఆ బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, మంచి జ్ఞానంతో మీరు నింపమని అడుగుచున్నాం దేవా. దేవా విజయ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఫస్ట్ ఇంటర్ చదువుతుండగా బిడ్డకు మన తండ్రి మంచి జ్ఞానం దయచేసి నా తండ్రి మంచిగా ఎగ్జామ్ రాయటం కృప అనుగ్రహించండి. బిడ్డలు ఎవ్వరికి కూడా నా తండ్రి ఎటువంటి బలహీనత రాకుండా మీరే బలపరచండి, మీ ఆత్మతో నింపండి, నీ సన్నిధి కాంతిని బిడ్డల మీద ప్రసరింపచేయండి. మీ రెక్కలతో బిడ్డలను కాపుకాయమని అడుగుచున్నాం. మీ దుష్టుడు వారిని ముట్టకుండా నా తండ్రి మీ యొక్క బలమైన రెక్కలు చాటును వారిని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నా తండ్రి. నా తండ్రి దేవా దుర్గశ్రీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. హేమాని నా తండ్రి ఆశ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశా దీపిక నీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి, మంచిగా వారి ఎగ్జామ్స్ రాయటకు మీ కృపా కాపుదలు ఇవ్వమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు యేసయ్యా. పెరవల్లి రాహుల్ని, పెరవల్లి రమ్యాని నా తండ్రి, జొన్నకుంటి శ్రీకర్ని, జొన్నకుంటి శ్రీలత నా తండ్రి, లతాని, వినీత్, జాస్మిన్ని నా తండ్రి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. వారిని బలపరచండి, మంచిగా చదువుకుంటకు వారి నా చుట్టూ నీ యొక్క అగ్ని కంచెను వేయండి. జ్ఞానాత్మక బిడ్డలను అలంకరించండి, నీ పరిశుద్ధాత్మ కాపుదల ఉంచండి. బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి. వారు చదివే ప్రతి ఒక్క చదువులో కూడా నా తండ్రి నీ యొక్క జ్ఞానంతో బిడ్డల్ని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ కాపుదలతో నింపమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. దేవా గౌరీ శంకర్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఆ బిడ్డ విడి టెక్నిక్ నా తండ్రి దానికోసం ప్రిపేర్ అవుతుండగా నా తండ్రి వాడిని ఆ బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. మార్టున్ నా తండ్రి 10th చదువుతుండగా, చిన్న 10th చదువుతుండగా, బి శామ్యుల్ నా తండ్రి, బి మెప్సిబాని, కే బ్లెస్సీని నీ చేతులకు అప్పగిస్తున్నాం. కే యశ్వంత్ కుమార్ నీ చేతులకు అప్పగిస్తున్నాం. శశికాంత్ నీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలు చదువుతున్న ప్రతి ఒక్క చదువులో నా తండ్రి మీ యొక్క కాపుదల, మీ యొక్క నా తండ్రి నింపుదల, మీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ యొక్క భూమి మీద ఉన్న జ్ఞానమే కాకుండా నీ యొక్క పరలోకపు జ్ఞానంతో కూడా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. కే శశికాంత్ నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. FMG ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ వచ్చుండగా బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి. కే లోహిత్ నీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. బిడ్డలకు మీరు మంచి జ్ఞానం దయచేయండి. బిడ్డలు మీరు నా తండ్రి చదువుతున్న ప్రతి ఒక్క దానిలో నా తండ్రి బిడ్డలకు మీరు తోడు నీడగా ఉండండి యేసయ్యా. నీకు స్తోత్రం. కే లోహిత్ నా తండ్రి జాబ్ కోసము MCA కోసం ప్రిపేర్ అవుతుండగా ఆ బిడ్డకు నా తండ్రి MCA క్వాలిఫికేషన్ మంచి జాబ్ని బిడ్డ మీరు దయచేయమని అడుగుతున్నాము దేవా. నీకు స్తోత్రము. వర్షిత్ కుమార్ 10th చదువుతుండగా ఆ బిడ్డకు 10thలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటకు, దాసరి మృదుల ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఆ బిడ్డకు మంచి నా తండ్రి ర్యాంక్ తెచ్చుకుంటకు మీరు కృప అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. నాయుడుపల్లి మహిమన్ జాహ్మిన్ నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మంచి చదువును ర్యాంక్ని బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. కోన హాసిని నా తండ్రి 10th క్లాస్ చదువుతుండగా బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. నిత్య కీర్తనాన్ని చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. 10th క్లాస్లో మంచి క్వాలిఫై తెచ్చుకుంటకు బిడ్డలకు కృప అనుగ్రహించండి.
మమత నా తండ్రి మంచి జాబ్ కోసం ప్రార్థిస్తుంది నా తండ్రి. ఆ బిడ్డకు మంచి జాబ్ ఇచ్చి మా తండ్రి ఆ బిడ్డను మీరు అలంకరించమని అడుగుచున్నాం యేసయ్య. శరణ్ ఇంటర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా నా తండ్రి సంజయ్ ఇంటర్ కోసం ప్రిపేర్ అవుతుండగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటూ బిడ్డలు చదివించి ప్రతి ఒక్క చదువుని హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాం నాయన. దేవా చంద్రికాని మీ చేతులకి నా తండ్రి హార్టికల్చర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా నా తండ్రి ఆ బిడ్డకి నా తండ్రి ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై దయచేయండి యేసయ్య. చేతన ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా సువర్ణ తేజ్ ప్రిపేర్ అవుతుండగా ఆ బిడ్డలందరికీ నా తండ్రి కాపుదలు ఇవ్వమని అడుగుచున్నాము. సుగుణ నా తండ్రి మెప్సిబా 10th చదువుతుండగా ఆ బిడ్డ నా 10th ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ దయచేయండి. శావిల్ అభయ్ కోసం ప్రార్థిస్తున్నాం. బంకా సంజయ్ కోసం ప్రార్థిస్తున్నాం. బంకా హర్షిని కోసం ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. వారి యొక్క చదువులో వారి జ్ఞానంతో నా తండ్రి వారు మంచిగా క్వాలిఫై అవటం కృపను గ్రహించండి. హెవెన్ ఆనంద్ కోసం ప్రార్థిస్తున్నాం. 10thలో మంచి క్వాలిఫికేషన్ దయచేయండి. ఆనంద్ ఎంఎస్సి, కీర్తన ఎంఎస్సి నా తండ్రి వారు చదువుతుండగా ఎంఎస్సిలో నా తండ్రి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, చదువుని, జ్ఞానాన్ని నా తండ్రి మీరే దయచేయమని అడుగుచున్నాం యేసయ్య. నీకు స్తోత్రములయ్యా. దేవా ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా నీ పాద సన్నిధికి అర్పిస్తూ నా తండ్రి కృప చూపించండి, ఆదరించండి. పెరవల్లి సూర్యప్రకాష్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. పెరవల్లి సూర్యప్రతాప్ నీ చేతులుగా, పెద్దపల్లి సూర్యప్రకాష్ నీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా నీకు స్తోత్రములు యేసయ్య. చరణ్ రాయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. వారి యొక్క చదువులో మంచి క్వాలిఫికేషన్ అవుటకు నా తండ్రి మీరు కృపను గ్రహించమని అడుగుచున్నాం యేసయ్య. ఎన్ బిందుపల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఎంఎస్సి కోసం చదువుతుండగా ఎంఎస్సి ఎగ్జామ్లో మంచిగా క్వాలిఫై అవటం కృపను గ్రహించండి. దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని నా తండ్రి, మా ప్రజల్ని, మా సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం నా తండ్రి. జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీ కృప ఉంచండి, మీ కాపుదల ఉంచండి, మీ నడిపింపునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. దేవా నూతనంగా ప్రారంభించిన నా తండ్రి ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా నా తండ్రి నీ యొక్క పాద సన్నిధి దోపవలె ఉండుటకు నా తండ్రి, ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నా తండ్రి బలపడుటకు నా తండ్రి స్థిరపడుటకు దైవజనులకు మీరు ఇచ్చిన నా తండ్రి ఈ యొక్క ఆలోచన బట్టి మీకు వేవేల స్తుతులు చెల్లించుకొంచున్నాం నా తండ్రి. మా సంఘానికి గలిబిలు చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ అంధకార సంబంధమైన సమూహాన్ని ఏస్తున్నాములో విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. 3 దైవజనులు నా తండ్రి బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సముఖంలో నా తండ్రి నూతన సంవత్సరంలో జరిగించబోయే ప్రతి ఒక్క ఆరాధనలో నా తండ్రి, ప్రతి ఒక్క కార్యాల్లో నా తండ్రి మీ యొక్క కాపుదల బిడ్డలకు మీరు దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి నా తండ్రి. శాంతిని, సమాధానాన్ని తీసుకొచ్చే పరిశుద్ధాత్మ దేవుడా సంఘంలో మీరు కార్యం జరిగించమని అడుగుచున్నాం నాయన. అయ్యా అనేకులు నా తండ్రి దుష్టుల్లాగా నా తండ్రి అనేకమైన కార్యాలు జరిపించబోచుండగా నా తండ్రి మీ యొక్క సన్నిధిలో వాడబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి అయ్యా. సంఘంలో ఉన్న పేరు వరుసన ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని అడుగుచున్నాం నా తండ్రి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోనండి ఆ మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని అడుగుచున్నాం నాయన. అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారిని, వ్యాపారాలు చేసేవారిని, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసన నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్య. మంచి ఆరోగ్యాల బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాము. మీ కృప ఇవ్వండి నా తండ్రి. వారి రాకపోకల్లో నా తండ్రి మీ కాపుదలు ఇవ్వండి. వాతావరణ పరిస్థితులను బట్టి అనేకులు నా తండ్రి వ్యాధిగ్రస్తులుగా అనేకమైన బలహీనతలకు లోనవుచుండగా నా తండ్రి నీ యొక్క రక్తంతో నా తండ్రి కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచెను వేయమని అడుగుచున్నాము. ఎవరి హృదయం అయితే నా యందు ఆనుకొని ఉంటుందో వారి హృదయంలో నుంచి జీవజలధారలు బయలుదేరును, వారి కడుపులో నుంచి జీవజలధారలు బయలుదేరనని చెప్పుచున్నాను నాయన. నీ వాక్యాన్ని అనుదినం అనుక్షణము నెమరు వేసుకునే వారిగా వారి హృదయాల్లో నా తండ్రి, వారి జీవితాల్లో నా తండ్రి నెరవేర్చే బిడ్డలుగా మీరు నా తండ్రి మా సంఘాన్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యా దేవా నీకు స్తోత్రములు యేసయ్య. నీ రాకడకు ఆయుత్తపరచండి, సంఘాన్ని నా తండ్రి ఉజ్జీవింపచేయండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు మీ చేతులు అంటే ఎత్తుపట్టుకొంచున్నాం నా తండ్రి. ఇక్కడ ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డే కాకుండా నా తండ్రి ఇంకా మా సంఘంలో ఇంకా ఎవరైతే పేర్లు ఇవ్వలేదో వారందరినీ కూడా ప్రతి చదువులో నా తండ్రి చంటి బిడ్డ మొదలుకొని నా తండ్రి చదువుచున్న నా తండ్రి ఫస్ట్ క్లాస్ మొదలుకొని అనేక నా తండ్రి ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దాకమని అడుగుచున్నాం. చదువేందుకు, జ్ఞానమందు నా తండ్రి, దేవుని దయందురు, మనుషుల దయందురు మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి బలపరచబడటకు మీరు కృపను గ్రహించండి. మీ శక్తితో మీ జ్ఞానంతో బిడ్డలను నింపండి నాయన. నీ రాకడకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నూతనీకరించమని అడుగుచున్నాం దేవా. నీ సారూప్యంలోనికి సంఘాన్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ నా తండ్రి వివాహాలు నా తండ్రి మీరు మంచిగా జరిగించండి దేవా. నీకు స్తోత్రములు. వారి కోసం సిద్ధపరిచి నా తండ్రి జత పని వారిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సిద్ధపరిచి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్య. దేవా నీకు నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే అడుగుచున్నారో వారందరికీ గర్భఫలం నా తండ్రి మీరు దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో దేవా నీవిచ్చిన ఈ యొక్క మంచి దేశంలో
ఈ యొక్క దేశంలో మమ్మల్ని నా తండ్రి, ఈ యొక్క భారతదేశంలో మమ్మల్ని స్థిరపరిచి అయ్యా మీ అందరి నిమిత్తము నా తండ్రి, మనుషులందరి నిమిత్తము, రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము, ప్రతి ఒక్కరి నిమిత్తము నా తండ్రి ప్రార్థించాలి. వారందరి కోసం విజ్ఞాపన చేయాలి, వారందరి కోసం గోజాడాలి, వారందరి కోసం నా తండ్రి చేయుట దేవునికి అనుకూలమైన యాగమని నువ్వు చెప్పుచున్నావు నాయనా. నీ చిత్తాన్ని, నీ వాక్యాన్ని బట్టి దేవా మీ సన్నిధిలో నా తండ్రి మా దేశ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాము. రక్షణ ద్వారాలు తెరవండి. నీ యొక్క నా తండ్రి ఆది కాల ప్రణాళిక నా తండ్రి అయ్యా అంత్యకాలంలో నా తండ్రి నెరవేర్చమని అడుగుచున్నాం దేవా. ఎవరు కూడా నా తండ్రి మందమతులు అవ్వకూడదు, సంఘము నా తండ్రి నిద్రావస్థలో ఉండకూడదు నాయన. అనుదిన మనుక్షణం నా తండ్రి సంఘాన్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం దేవా. పరిశుద్ధాత్మ నింపుదల నా తండ్రి, పరిశుద్ధాత్మ కాపుదల సంఘం మీదగా నా తండ్రి బలముగా దిగివచ్చుటకు మీరు కృప అనుగ్రహించండి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన నా తండ్రి మీ చేతులకు నా తండ్రి అప్పగిస్తూ నా తండ్రి నీ సన్నిధానం నాకు దూపము వలె నా తండ్రి చేరుటకు ప్రార్థనకు తగిన ప్రతిఫలము మేము పొందుకొని ఉన్నామని నమ్ముచు ఈ యొక్క ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న వాక్యాన్ని, ఈ యొక్క ప్రార్థనని నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు పట్టుకుని నడిపించున్నా కళ్యాణ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి